నాకెందుకు ఈ 5 ఇయర్స్‌లోనే స్కిన్ చాలా డిఫరెన్స్ అయిపోయింది అని అనిపిస్తుంది. అఫ్‌కోర్స్ ఒక్కొక్క ఏడాది పెరుగుతుంటే మన స్కిన్ కూడా టెక్స్చర్ అది మారుతూ ఉంటది. బట్ ఈ 3, 4 మంత్స్‌లో లైక్ కంటిన్యూస్ ఒక మూవీ షూటింగ్ వల్ల మేకప్ వేసి, సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి, ఆ రోజంతా వర్క్ చేసి, పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి, ఎందుకో ఇక్కడ ఈ స్పెషల్లీ ఈ డార్క్ సర్కిల్స్ కానీ, ఇక్కడ కొంచెం పిగ్మెంటేషన్ మార్క్స్ కానీ, ఆ పింపుల్ వస్తే కొంచెం గిల్లే అలవాటు ఉంటుంది అందరికి, చాలా మందికి. బ్లాక్ హెడ్స్ చేత్తో తీయడము, పింపుల్స్ చేత్తో తీయడం, అవన్నీ కాస్త అలవాటు ఉంటుంది. ఈ గోర్లు ఉంటాయి, దానివల్ల స్కార్స్ మార్క్స్ పడిపోతాయి. ఆ స్కిన్ కూడా ఓవరాల్గా కాస్త డల్గా అయినట్టు అనిపించింది నాకు ఈ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు హ్యాపన్ దట్ వే. సో అందం పిచ్చి లేదు, కానీ ప్రెజెంటబుల్గా ఉండాలి అన్న కోరిక అయితే ఉంది. ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ హ్యావ్ రియలీ యూస్డ్ దిస్ ప్రోడక్ట్ అండ్ చెప్పాను నువ్వు ట్రై చెయ్యి. అంటే జనరలీ స్కిన్కి సంబంధించి నేను ఏది ట్రస్ట్ చేయను తొందరగా. ఈ శనగపిండి ప్యాకులు పెట్టుకోవటము, ఇంట్లోనే ఏదైనా నూనెతోటి మసాజ్ చేసుకోవటము, పెరుగు పెట్టుకోవటము, పాలు వేసుకొని ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం, ఇవే తప్పితే నేను డబ్బుక్కుని ఒక డిసిషన్ తీసుకోను. కానీ ఈ ప్రోడక్ట్ చూసి యాప్ లాగిన్ అయ్యి చేసిన తర్వాత నాకు అనిపించింది ఐ టేకెన్ అ రైట్ డెసిషన్. మనం ఎప్పుడు ఎక్కువ అజ్ఞానంలో బతకద్దు. ప్రోడక్ట్స్ అంటే మంచివి కావు అన్న ఇల్యూజన్ పోవాలి. డర్మటాలజిస్ట్ డాక్టర్స్ చే తయారు చేయబడి గైడ్ చేయబడే ప్రోడక్ట్స్ ఉంటాయని నాకు అనిపించింది. దట్స్ వెన్ ఐ కేమ్ అక్రాస్ దిస్ క్యూర్ స్కిన్. ఐ షో యూ కమ్. దిస్ ఇస్ మై బాక్స్ ఆఫ్ హ్యాపీనెస్. క్యూర్ స్కిన్. మన స్కిన్ ఫ్లాలెస్గా ఉండడం అనేది బేసిక్. అంటే నీట్గా ఉండటం, జస్ట్ ఒక బొట్టు కాటికి పెట్టుకుని ఒక చిన్న లిప్ బామ్ రాసుకుని వెళ్ళిపోవాలి. దిస్ ఇస్ అసెన్షియల్. మన మార్క్స్ని స్కార్స్ని కవర్ చేసుకోవడానికి మనం ఫౌండేషన్లు అవి ఇవి వేసుకుంటుంటే అది ఇంకా అడ్వర్స్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ఎస్పెషల్లీ నేను చెప్పినట్టుగా నాకు స్కిన్ ఈ 1-2 మంత్స్లో కొంచెం డల్ అయినట్టు అనిపించింది. సో నేను చూసి తెలుసుకొని ఫస్ట్ నేను ఈ ప్రోడక్ట్ క్యూర్ స్కిన్ని ట్రస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ బై డర్మటాలజిస్ట్. ఆ డాక్టర్స్, స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్ మన స్కిన్ని స్కాన్ చేసి అర్థం చేసుకొని మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అడిగి తెలుసుకొని దాన్ని బట్టి అవి మన స్కిన్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపించాయి అని చెప్పి అనలైజ్ చేసి ఆ తర్వాత మనకి ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తారు. మీ అందరిలాగే నేను భయపడ్డా, అమ్మా ఇది ఒక 5,000 అవుతుందా 10,000 అవుతుందా. నో, యూ డోంట్ బిలీవ్ ఇట్ కాస్టెడ్ మీ 1,500 అంతే. దాని లోపలే అయిపోయింది. అండ్ ఇట్స్ బేసిక్. మనం బయటకు వెళ్ళినప్పుడు ఏ 2 క్రీములు తీసుకుని అయ్యేది 1,600 1,700 ఇంతే అవుతుంది. ఒక నిజంగా ప్రోడక్ట్ మంచిది ఏదైనా రిసర్చ్ చేసుకొని తీసుకుని 500కు తక్కువ ఏ క్రీమ్ అయితే లేదు. అవి ఇవి రిస్క్ చేసుకోవడం ఎందుకు తీసుకోవడం. క్యూర్ స్కిన్లో వెళ్తే డాక్టర్సే మనకి సజెస్ట్ చేస్తారు. ఫస్ట్ మీరు యాప్ స్టోర్లో వెళ్ళి క్యూర్ స్కిన్ అని కొడితే యాప్ అవైలబుల్గా ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మన బేసిక్ డీటెయిల్స్, ఏజ్, జెండర్, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇస్తే అది ఇంకా తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేస్తుంది. మనకి ఏం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఎనీ అదర్ కేస్ హిస్టరీ ఏమైనా ఉందా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, దీర్ఘకాలిక వ్యాధులు ఇంకేమైనా ఉన్నాయా, అన్నీ అడుగుతుంది ఏఐ. దీనికి మనం రిప్లై ఇచ్చుకుంటూ పోతే ఆ తర్వాత డాక్టర్సే అనలైజ్ చేసి మనం ఫస్ట్ ఫోటో, స్ట్రైట్ ప్రొఫైల్, ఈ ప్రొఫైల్, ఈ ప్రొఫైల్స్లో ఫొటోస్ తీసుకొని నాకైతే వండర్ అయిపోయాను నేను. మైన్యూట్ ఆఫ్ ద మైన్యూటెస్ట్ డీటెయిల్ కూడా అది క్యాచ్ చేసింది. అమ్మని అమ్మ నా స్కిన్ దగ్గర నుంచి ఇట్లుంటుందా అని జరుగుతుంది. ఎందుకంటే చాలా క్లియర్ స్కిన్ అని చాలామంది అంటూ ఉంటారు. బట్ అందులో కూడా ఓపెన్ పోర్స్ ఉన్నాయి, ఇతర సమస్యలు ఉన్నాయి, విచ్ హ్యాస్ టు బీ కరెక్టెడ్ నౌ. రేపొద్దున మరీ పెరిగిపోతే చాలా కష్టం అవుతుంది. ఆ తర్వాత ఈ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తే నేను వాడుతున్నాను. నాకు 3-4 డేస్కి కొంచెం మంచి డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ట్రస్ట్ చేయగలను ఇంకా ఈ ప్రోడక్ట్ మీద అన్న ట్రస్ట్ కలుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సన్ స్క్రీన్ అనేది ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాడాలి. ఎంతో మంది డాక్టర్స్ చెప్తున్నారు ఎండలోకి వెళ్తేనే కాదు, నేను ఎండలోకి వెళ్ళనండి, నేను ఇంట్లోనే ఉంటాను. హీట్ అనేది ఎట్లాగో అట్లా జనరేట్ అవుతుంది. యూ కుక్ వాట్ ఎవర్ యూ డూ, పొల్యూషన్, బాల్కనీలో వెళ్ళి కూర్చున్నా, కిందకి వెళ్ళినా, ఎక్కడైనా. అండ్ మోరోవర్ ఇది
ఇది వాడాలి, దిస్ ఇస్ ఫర్ అవర్ హెల్త్, దిస్ ప్రోడక్ట్. నేనైతే స్కిన్ కేర్కి తీసుకున్నాను. హెయిర్ కూడా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ నేను అది ట్రై చేద్దాం అనుకుంటా. ఎందుకంటే నాకు ఇక్కడ హెయిర్ డెన్సిటీ అనేది తక్కువ. హెయిర్ బాగానే ఉంటుంది నాకు, పర్వాలేదు, బట్ గ్రోత్ కూడా పర్వాలేదు. కానీ ఇక్కడ ఈ మాడ దగ్గర డెన్సిటీ తక్కువ. దానివల్ల నేను ఎక్కువ పెద్ద స్టైలింగ్ ఏం చేయలేదు, జస్ట్ ఇట్లా పఫ్ పెట్టి పెట్టేసుకోవడమే హెయిర్. సో ఈ హెయిర్ డెన్సిటీ పెంచుకోవడానికి ఐ వాంట్ టు టేక్ ప్రోడక్ట్స్. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్. మనం స్కిన్, హెయిర్ ఎవరిని పడితే వాళ్ళని నమ్మలేము, ఎక్కడ పడితే అక్కడ ప్రోడక్ట్స్ కొనలేము, వాడలేము. అట్లా వాడి ఇబ్బంది పడ్డ సినారియోస్ ఎంతో మంది మీకు తెలుసు, నాకు తెలుసు. మన చుట్టుపక్కల, మన సర్కిల్స్, మన సరౌండింగ్స్లోనే అవుతాయి. అట్లా మన స్కిన్ టైప్ ఏంటి ఇవన్నీ అడుగుతుంది. తెలియకపోతే తెలియదని చెప్పొచ్చు. లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఉంది, దానికి ఆన్సర్ చేస్తే ఎంతో ఈ ప్రోడక్ట్ లెట్ మీ అలా యూజ్ ఇట్. ఐల్ స్టార్ట్ విత్ ద ఫేస్ వాష్. ఫోమింగ్ ఫేస్ వాష్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకలాంటి ప్రోడక్ట్ క్లియర్ అయిన భావన ఉంటుంది. ఎస్పెషలీ బయటికి డబ్బింగ్కో ఎక్కడికో వెళ్ళొస్తా కదా నేను, షూటింగ్కో, ఇట్లా క్లీన్ చేసుకుంటే మొన్న కూడా నేను షూట్కి వెళ్ళేటప్పుడు లంచ్ బ్రేక్ తర్వాత నాకు 2 hours గ్యాప్ అన్నా. నేను ఇట్లా క్లీన్ చేసుకోవడం వల్ల క్యారవెల్లో రెస్ట్ తీసుకుంటే ఎనర్జెటిక్గా అనిపిస్తుంది తెలుసా. దిస్ హైడ్రేషన్ జెల్, దిస్ మాయిశ్చరైజెస్ అండ్ నరిషెస్ యువర్ స్కిన్, అండ్ దిస్ మల్టీ యాక్టివ్ కరెక్టర్. కరెక్టర్ ఏంటంటే అండి, మనకి ఇక్కడ చిన్న చిన్న మార్క్స్, స్కార్స్ ఇవన్నీ ఉంటాయి, ఇన్విజిబుల్, కానీ మనం చూస్తే కనిపిస్తాయి. అండ్ మసాజ్ ఎప్పుడైనా ఫేస్కి ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్ చేయాలి. ఇది నేను మా మదర్ నుంచి నేర్చుకున్నాను, తను నేర్పించింది నాకు. ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్ అండ్ ఇట్లా, ఇప్పుడు అందరు చెప్తున్నారు కానీ ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్లో చేయాలి. అండ్ నోస్ కూడా ఇట్లా, ఇట్ స్ట్రైటన్స్ యువర్ నోస్, ఇట్లా 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 అప్వర్డ్ డైరెక్షన్. లీవ్ ఇట్ ఫర్ బ్రీతింగ్. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఇప్పుడే నా ఫేస్లో ఆ గ్లో, ఆ డిఫరెన్స్ యూ కెన్ సీ. కింద ఊపిరి తీసుకుంటుంటే ఎలా ఉంటుంది తెలుసా, అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. ఈ ప్రోడక్ట్స్ అవుతుంది. అండ్ దెన్ ఇదేంటంటే హైడ్రేషన్ జెల్. డీహైడ్రేట్ అయిపోయింది మన బాడీ, వాటర్ లేక, లిక్విడ్స్ లేక అనే పదాలు వింటాం కదా. స్కిన్కి కూడా కరెక్ట్ బ్రీతింగ్ లేకపోతే, కరెక్ట్ మసాజ్ లేకపోతే, కరెక్ట్ ప్రోడక్ట్ పడకపోతే డీహైడ్రేట్ అవ్వదు. అప్పుడు అక్కడ అన్జీనెస్ తెలుస్తుంది. నేను నిజంగా స్కిన్కి సంబంధించి ప్రోడక్ట్స్ ట్రస్ట్ చేయను ఎప్పుడు. నేను ఫేషియల్స్ కూడా చేయించుకోను, నిజం, ఇది అబద్ధం చెప్పట్లేదు. బట్ ఐ కెన్ ఫీల్ దట్. ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ స్విచ్ టు క్యూర్ స్కిన్. అండ్ దిస్ ఇస్ ఫైనలీ సన్ స్క్రీన్. నా స్కిన్ కేర్ రొటీన్, మన డేకి మనకి రొటీన్ అవసరం. వంట, ఇంటి పని, పిల్లలు, స్కూలు, షూట్స్ ఉంటే అప్పుడు ఇంకా ముందు లేచుకొచ్చే రొటీన్, సాయంకాలం రొటీన్, హెల్త్ రొటీన్. అలాగే మన స్కిన్కి కూడా ప్రతిరోజు ఒక 15 minutes, ఇది చూడండి 10 minutes లోపల అయిపోయింది. ఈ రొటీన్ మనకి అవసరం. ఈ రొటీన్ మన కోసం, టు ఫీల్ దట్ హెల్త్, టు ఫీల్ దట్ లైవ్లీనెస్ ఇన్ అవర్ స్కిన్. మన లైఫ్లో లైఫ్ ఉండడం ఎంత ఇంపార్టెంటో మన స్కిన్కి లైఫ్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. డెడ్ స్కిన్ ఉండకూడదు. ఐ జస్ట్ లీవ్ ఇట్ ఫర్ బ్రీతింగ్. మీరు కూడా ప్లీజ్, ఐ రికమెండ్, స్ట్రాంగ్లీ రికమెండ్ క్యూర్ స్కిన్. ట్రై చేయండి, ఇట్ రియలీ వర్క్స్. అండ్ స్లోగా నేను హెయిర్ కేర్ కూడా ట్రై చేస్తాను. ఇట్ రియలీ వర్క్స్ అండ్ ఇట్స్ అన్ అమేజింగ్ ప్రోడక్ట్. మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం, సునైనా 100 అనే ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీ ఫస్ట్ పర్చేస్ మీద 100 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది. చెక్ ఇట్ అవుట్. పిక్ చూసావా? అవును, ఫంక్షన్కే వెళ్ళాము. అదే చీర ఐ వాజ్ టాకింగ్ అబౌట్, మొన్న కట్టుకున్నాను. అంతేం లేదే, బాగానే ఉంది నా ఫేస్. నేను మళ్ళీ చేస్తాను. లేదు, నేను మళ్ళీ చేస్తాను, పెట్టేసి ప్లీజ్. ఫేస్ బాగాలేదంటదేంటి? బాగానే ఉంది కదా. గాడ్, అసలు నాకు ఒకటి అర్థం కాదు. 5 ఏళ్ల క్రితం ముఖాన్ని ఇప్పటితో ఎలా పోలుస్తారు? 5-6 ఏళ్ల క్రితం ఉన్నట్టు ఏదీ లేదు. మన బాడీ లేదు, మన ఫేస్ లేదు, ఆ ఫేస్ మీద ఆ బ్రైట్నెస్ లేదు, నథింగ్. మన 5 ఏళ్ల క్రితం ఉన్నట్టే అట్లా యంగ్గా, ఎనర్జెటిక్గా, వైబ్రెంట్గా, ఎక్సెట్రాగా ఇప్పుడున్న చెత్త లైఫ్ స్టైల్స్లో మన మొహాలు ఎలా ఏడుస్తాయి? అసలు ఇంత లుక్స్, ఇంత అందం పిచ్చేంటండి? ఏ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసిన మొగుడు పెళ్ళాలైతే ఇంకా చెప్పక్కర్లేదు.
అత్తగారులు, మావగారు, తల్లి, తండ్రి, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు అందరూ అందం గురించే మాట్లాడతారు. ఇప్పుడు నేను బెట్టు కడుతున్నా, ఒక 100% లో 99.9% ఎవరైనా ఇద్దరు కలిసి బాగా తగ్గారు, బాగా లావయ్యారు, ఇది ఫస్ట్ పలకరింపు. అసలు మీరు ఎలా ఉన్నారు, బాగా తగ్గారండి, ఏం చేస్తున్నారు, చాలా లావయ్యారండి. అగో అంటే లావు అనేది అవ్వకూడదు అనమాట. ఇంక మనిషి దాని బతుక్కో వాడి బతుక్కో ఏ సమస్యలు రాకూడదు. ఇంకా ఈ ఒళ్ళు అంటే దేవుడు డిజైన్ చేస్తాడండి, సృష్టి డిజైన్ చేస్తారు. పుట్టినప్పుడే ఈ బోన్ సైజ్ ఇంత ఉండాలి, దీని మీద ఫ్లెష్ ఇంతనే ఉండాలి, ఇంతకన్నా ఇది పెరగకూడదు అని ఏమన్నా ప్రోగ్రామ్స్ రాసి పంపిస్తారు. ఇక్కడ ఏమన్నా ఇదేమన్నా సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ మెషినా లేకపోతే ఏఐ రోబోనో నాకు అర్థం కాదు. ఏదో స్ట్రెస్ వల్లనో, ఈటింగ్ చేస్తేనో, ఎక్సర్సైజ్ చేయకపోతేనో, లైఫ్ స్టైల్లో తేడా వస్తేనో కొంచెం పెరుగుతాం. లేదు మన మీద మనం చాలా కాన్సన్ట్రేషన్ చేసుకుంటే మేబీ తగ్గొచ్చు. 190 కారణాలు ఉంటాయి పెరగడానికి కానీ తగ్గడానికి కానీ. దీనమ్మ దీనికి ఒకసారి చెప్తే అర్థమేసావు. మళ్ళా ఫోన్లు చేస్తుంది, ఇది మెసేజ్ వేరే. ఏం మాట్లాడతానండి దాంతో? మన ఇన్స్టాగ్రామ్ లో పిక్స్ ఏంటి మొహం అలా ఉంది. మళ్ళీ తిరిగి మనం అనకూడదు అనమాట, నీది నువ్వు చూసుకో ఫస్ట్, నా తర్వాత చూసావులే అని అనకూడదు. భర్త భార్య కూర్చొని మాట్లాడితే ఒక 5-10 నిమిషాలు మాట్లాడిన తర్వాత వాడికి ఎక్కడో పురుగులేస్తుంది. అప్పుడు ఎంత బాగుండేదని, ఇప్పుడు ఎట్లయిపోయావు, అప్పట్లాగా తయారుగా, అప్పట్లాగా నువ్వు కూడా మరి నాకు టైం ఇచ్చి ప్రేమగా చూడు, గిఫ్ట్లదే, సర్ప్రైజ్ దే. అప్పుడు ప్రపంచాన్ని అంతటిని ఎదిరించి నా కోసం నిలబడ్డావు కదా, ఇప్పుడు కనీసం మీ అమ్మని ఎదిరించి చాలు. అదే అలాంటివి చేయరు. మనం మాత్రం అప్పట్లాగా ఉండాలన్నమాట, ఇలా సన్నగా, ఇలా నాసుగ్గా, ఇలా గాల్లో తేలిపోతున్నట్టు. ఏమి తేలిపోతాం, వీళ్ళ కోసం వేసే గారెలు నూనెలో తేలుతూ ఉంటాయి, మనం ఏడ తెలుతామండి గాల్లో. అరే ఇన్ని డెలివరీస్, ఇంత కష్టం, ఒక్కొక్క ప్రెగ్నెన్సీ సరిగ్గా లేకపోతే బెడ్ రెస్ట్లు, స్టెరాయిడ్లు, ఇది బాడీయా అసలు ఇంకేదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటా అర్థం కాకుండా ఇన్ని విధాల రకరకాల హింసలకి గురి చేస్తే బాడీ అది ఎలా ఉంటదండి ఇన్ షేప్. అసలు ఇవన్నీ కాదు, ఇంత గోత్రు అయినా షేప్ లో ఉండాలంటే మన కోసం మనం రోజుకి 1 గంట, గంటన్నర టైం కేటాయించుకోవాలి. న్యాచురల్ గా అలసిపోతాం. వాకింగ్ చేసినా, జిమ్ చేసినా, ఇంకా ఏ ఎక్సర్సైజ్ చేసినా, యోగా చేసినా కూడా కొత్తలో అలసిపోతాం. ఆ అలసిపోయి ఇంటికి వచ్చి పడుకుంటే ఒప్పుకుంటారా? మనం లేచి చేయకపోతే ఒక్క పనైనా నడుస్తుందా? లేదు. కానీ అందంగా ఉండాలి. కంపేర్ చేస్తారండి, సిస్టర్స్ కి, బ్రదర్స్ కి, కో సిస్టర్స్ కి. బా చిన్నామి చూడు ఎంత అందంగా ఉంది, పెద్దామె ఎంత బాలే, మధ్యలో అయితే మరీ వరస్ట్. ఇది ఇట్లా మాట్లాడుకుంటారు, తెలియకుండా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. ఫ్రెండ్స్ మధ్యలో బా నువ్వు ఎంత బాగున్నావు, నేను బాగాలేను, నువ్వు అస్సలు బాగాలేవు, నేను చాలా బాగున్నావు, ఇదిగో ఇవి వీళ్ళని ఫ్రెండ్స్ అంటారా? ఇంత కంపారిజనా, ఇంత అందం పిచ్చా? అసలు విపరీతంగా అందంగా ఉండాలని, క్లియర్ స్కిన్ ఉండాలని, మంగోలియా స్కిన్, యుగాండా స్కిన్, కొరియన్ స్కిన్, గ్లాస్ లాగా గ్లాస్ ఉంటే బాగుంటుంది. స్కిన్ ఎందుకు ఉండాలండి? నీట్ గా ఉండాలి, పోర్స్ లేకుండా ఉండాలి, హెల్దీగా ఉండాలి. మనం హెల్దీగా తింటే హెల్దీ స్కిన్ ఉండాలి. పోనీ ఇది కోరుకున్నామంటే పద్ధతి ఉంది. హెల్దీగా ఉండాలి అనుకోవడం నిజంగా కరెక్ట్, అలా ఉండాలనుకోకపోతే తప్పు. హెల్దీగా ఉండాలనుకోవడం ఎంత బాగుంది, అలా ఉండాలి, ఇలా ఉండాలి. లక్షలు వేలు మనం తగలేసి డబ్బులు ఇంట్లో ఇవ్వలేదని దానికోసం గొడవలు పడి విడిపోయేదాకా వెళ్ళి వికృతమైన చేష్టలు చేసి చివరికి అది వెళ్ళి ఆ పార్లర్స్ లో చేసుకునే ట్రీట్మెంట్స్ ఒక్కొక్కసారి మిస్ఫైర్ అయ్యి ఎంత కష్టం. ఇందాక నేను చెప్పినట్టు డాక్టర్స్ పర్యవేక్షణలో మన స్కిన్ ఇలా ఉంటే దానికి తగ్గట్టు ఈ క్రీమ్స్ వాడండి. ఇమీడియట్ రిజల్ట్స్ రావు, మెల్లగా వస్తాయి. అది ఎంత కరెక్ట్ ఉంది, ఇట్లా ఓవర్ నైట్ రిజల్ట్స్ రావాలి. 1 వీక్ లో రిజల్ట్స్ వచ్చాయి, 15 days లో వచ్చాయి, కలర్ మారిపోవాలి, పింకిష్ రెడ్. మళ్ళీ కలర్ ఇదేమన్నా చీర, దాని మీద బార్డరా, రెడ్ మీద పింక్, దాని మీద గోల్డెన్ బార్డర్ అని అనడానికి. స్కిన్ ఈ టెక్స్చర్ ఇక్కడి నుంచి ఇక్కడలాగా ఇలా ఉండాలి, ఇక్కడి నుంచి ఇక్కడలాగా ఇంకొకలాగా ఉండాలి, ఇక్కడి నుంచి ఇక్కడలాగా ఇంకొకలాగా ఉండాలి, ఇక్కడి నుంచి ఇక్కడలాగా ఇంకొకలాగా ఉండాలి. నన్ను నేనే చూసుకోండి, 5 ఏళ్ల క్రితం నేను ఒకలాగున్నా, ఇప్పుడు ఒకలాగున్నా, ఇంకో 5 ఏళ్ల తర్వాత ఇంకొకలాగా ఉంటా. యాక్సెప్టెన్స్. ఎంత తక్కువ ఒళ్ళు నొప్పి నుండి, ఎంత తక్కువ మోకాళ్ళ నొప్పి నుండి ఏజ్ అవుతుంటే మన పనులు అంత హుందాగా చేసుకుంటున్నాం, అది చూస్తే ఒక మ్యాటర్ ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ పొద్దులే, కమ్ ఆన్ కిడ్స్ గెట్ అప్, ఇదిగోండి బాక్స్, ఇదిగోండి లంచ్ బాక్స్, ఇదిగోండి టిఫిన్ బాక్స్, దేవుణ్ణి కూడా అని దండం పెట్టుకుని. అసలు అది పాసిబులా?
ఇంటికి ఎవరైనా వస్తే కూడా ఎప్పుడూ తయారై ఉండి, వీలైతే ఎప్పుడు చుడిదారో చీరో లేకపోతే ఎప్పుడు టాప్ టు బాటమ్ బ్రాండెడ్ డ్రెస్ వేసుకొని హాయ్ అని కొరియర్ వాడికి కూడా అట్లా తీసి మనం ఇట్లా పలకరిస్తామా? అసలు ఇల్లు చిందరవందరగా ఉండడమే అందం అంటారు, పిల్లలున్న ఇల్లు కానీ ఇంకేదైనా. అలా సర్దినట్టుంటే దాన్ని హోటల్ అని అంటారు, ఇల్లు అని అంటారు. ఆడది ఇల్లాలు కూడా కాస్త నీరసించిపోయి పనులు చేసి అలసిపోతే ఆమె పనిలో అందాన్ని వెతుక్కోవాలి, ఆమె చేసే వంటలో రుచి అందాన్ని వెతుక్కోవాలి, ఆమె ఎప్పుడు మనతో ఉంటుంది, వావ్ ఆ అందాన్ని వెతుక్కోవాలి. తన ప్రెజెన్సే ఇంకా ఉంది ఇంత అన్సర్టన్ లైఫ్ లో, అమ్మయ్య తన మనతో ఉంది, ఇది అందంగా ఉండాలి. ఆమె నవ్వులో అందాన్ని వెతుక్కోవాలి, ఆమె సంతోషంగా ఉందా, సంతోషంగా ఉంటే ఇంకా అందంగా ఉంటుంది అని అప్పుడు అందాన్ని వెతుక్కోవాలి. ఇది అందాన్ని వెతుక్కోవడం అంటే. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. పిల్లలు కాస్త అల్లరి ఎక్కువ చేసినా తక్కువ చేసినా ఓపిక భరిస్తోందా, అందులో అందాన్ని వెతుక్కోవాలి. పిల్లలు కూడా ఏది ఏమైనా సరే మాకు అమ్మే కావాలంటున్నారంటే తను ఇంకెంతో ఓపికగా ఉంటుంది, అందంగా ఉంటుంది, వాళ్ళని నర్చర్ చేస్తోంది, ఆనందంగా వాళ్ళు ఉండడానికి పెంచుతోంది. ఆ నర్చరింగ్ లో అందాన్ని వెతుక్కోవాలి. ఇది అందాన్ని వెతుక్కోవడం అంటే. 6 నెలలకు ఒకసారి మారిపోయే ఫ్యాషన్ మీద ఇంత వ్యామోహం ఏంటండి? అదే మందం నాకు అర్థం కాదు. ఒకప్పుడు అసలే ఫ్యాషన్ లేదన్నవన్నీ ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ లోకి వచ్చేస్తున్నాయి. అంటే కొనుక్కొని ప్రతిసారి కొనుక్కునే వాళ్ళ మనం పిచ్చోళ్ళమా? మనం దాసోహం అయిపోతే ఇక బతుకు బతికినట్టే మనం. అందుకే అందం గురించి అంత అంత వ్యామోహం వద్దు. ఇంట్రెస్ట్ ఉండని, ఉన్న చీరని ఎలా అందంగా కట్టుకోవాలి, ఉన్న నగని కొంచెం అందంగా పెట్టుకొని జుట్టు ఆర్ ఉన్న మన బాడీని కాస్త అందంగా ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, చాలు అంతవరకే. నేను ఇలా ఉంటేనే నేను ఈ కెరియర్ లో ఈ హైట్స్ కి ఎదుగుతా, వద్దు. అలా ఉంటే ఉన్నారు కొంతమంది, వాళ్ళకి అది నడిచింది, మనకు నడవదు. దట్స్ ఓకే, నడవకపోయినా కూడా పర్వాలేదు, ప్లీజ్. దానికోసం మనం చచ్చిపోక్కర్లేదు, బతుకుతాం. ఎవరైనా మనకి అగెయిన్స్ట్ గా మాట్లాడితే నువ్వు అందంగా లేవు, నువ్వు లావుగున్నావు, నువ్వు పొట్టిగున్నావు, నీ ముక్కు లావుగుంది, నీ కళ్ళు వాచిపోయినాయి, నీ బూతి లావుగుంది, ఇలా చెప్తుంటే దాన్ని కాస్త నవ్వుతూ స్వీకరించి ఇట్స్ ఓకే, భగవంతుడు ఇలా ఇచ్చాడు, నేను ఇలాగే ఉంటాను, దట్స్ ఫైన్ అని హుందాగా మాట్లాడడంలో నిజమైన అందం ఉంది. అటువంటి చెత్తనంతా మనసుకు తీసుకోకుండా ఎరైజ్ చేసేసి మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవడంలో నిజమైన అందము. అప్పుడు చేతనైతే అట్లా అనేవాళ్ళు నోరు మూసుకుంటారు, లేదా మారుతారు, లేదా వాళ్ళు అలా వాగుతున్నా అవి నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద చూపించు. ఆలోచించండి, నిజమైన అందం ఎందులో ఉందో వెతుక్కు ప్లీజ్.